ఇది కరెక్ట్గా అయిన పద్ధతి కాదు. ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజలకు మేలు చేసే పాలన ఉండాలి కానీ ఈ రోడ్ల టేస్మెంటలు వచ్చి తమ్మనిక పెట్టారా? ఇదేంటి? ఇదేమన్నా ఎక్కడైనా ఉందా చెప్పండి? ఏ రోడ్లనన్నా? ఇది హైవేలు, ఇది ఇక్కడ నుంచి శంషాబాద్ పోయే రోడ్. ఇది తీసుకొచ్చి వస్తారా? ఇది ఒక్కనాడా దీని గురించి మాట్లాడరా? 2.5 ఏళ్ళు అవుతుంది ఇంత వచ్చింది. అది కూడా ఇప్పటివరకు బిల్లు చేయకుండా తీసుకుపోయి 5-6 లక్షల రూపాయలు బిల్లు కొట్టేసి రాత్రి టేస్మెంటల్ తీసుకొచ్చి పోస్తుంది. ఇది ఎవరిది? తీసుకొచ్చి పెట్టి టేస్మెంటల్ పోస్తుంది. దీని గురించి ఎన్నిసార్లు చేసేసారు? కమిషనర్ నన్ను ఎవరు వస్తుంది? నన్ను ఇండియాకి వస్తుండే చేసేదాకా ఏం పోయినాడు? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకో 25 రోజులు అవుతుంది, ఇంచుమించు 2 రోజులు అవుతుంది. 2 రోజులు అధికారి ఏమైండు, కాంట్రాక్టర్ ఏమైండు? శ్రీనివాస్ రెడ్డి శాంక్షన్ చేసిన 21 రూపాయలు 21 లక్ష. ఏం పని చేస్తున్నారు మీరు? ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజలను మంచి చేయడమా లేకపోతే నడిగోట్ల మట్టి పోయడమా? ఆశ 5 లక్షల రూపాయలు ఇచ్చిందమ్మా. 5 లక్షల రూపాయలు ఇచ్చింది కమిషనర్ గారు. 5 లక్షలు మీకు ఎక్కడ మీరు ఉండొచ్చు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏ రోజు మా ప్రభుత్వం ఉందని ఎప్పుడు చెప్పలేదు. ప్రభుత్వం అందరి ప్రభుత్వం అందరూ వేస్తే అవకాశం కల్పించింది. 24లో మా కార్పొరేటర్గా అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్గా శ్రీనివాస్ రెడ్డి రావడం జరిగిన తర్వాత అప్పట్లో మేము ప్యాచ్ వారి కింద ఇంతకుముందు చేసినప్పుడు మిగిలినది ఉన్నప్పుడు ప్యాచ్ వారి కింద చేయమని చెప్పేసి అడిగిన వల్ల శ్రీనివాస్ రెడ్డి 21 లక్షల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అని చెప్పేసి మొన్న 25-26లో దాని శాంక్షన్ అయిపోయింది, టెండర్ అయిపోయిందని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ని ఇష్యూ చేశారు. కాంట్రాక్టర్ ఇష్యూ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ప్యాచ్ వర్క్ కింద అని చెప్పేసి ఒక్కనాడు వచ్చి ఒక కాంగ్రెస్ లీడర్ వచ్చేసి ఆ బార్ పక్కన వచ్చేసి ఒక 4 ట్రిప్పులు పోసి జేసీబీతో వేసేసి 21 లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేసాం అయిపోయిందన్నారు. శాంక్షన్ చేసిన తర్వాత ఇది జెడ్పీ రోడ్ అండి, ప్రజలు పోయే అస్తమానం పోయే పెద్ద రోడ్డు. ఇక్కడ నుంచి ఆర్సీఐ రోడ్డుకు చంద్రగుంట ఎయిర్పోర్ట్ పోయే రోడ్డు. ఈ రోజు ఈ గుంతలమయం అయిన తర్వాత ఈ బేస్మెంట్లు పోస్తారు ఎవరన్నా? 21 lakhsకి ఇదే నా శాంక్షన్ అయింది. గత మొన్న కమిషనర్ మీద కూడా ఆరోపణలు వచ్చిన ఉద్దేశంలో ఇది కూడా కుంభకోణమే అనుకోవచ్చా? ఇది 21 లక్షల రూపాయలు తెచ్చి బేస్మెంట్లు వచ్చి ప్రజలు ఎంతవరకు ఇబ్బంది పెడతారు ఇదండి? గత 25 రోజుల కింద కాంగ్రెస్ లీడర్ వచ్చేసి మేము రోడ్డు పెట్టేసాం, రోడ్డు చేసేసాం, మా ప్రజల పాలన అంటే ఇదే అనుకుని ఇది తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఈ రోజు ప్రజలు ఎట్లా పోతారు అండి? ఎంత ఇబ్బంది అవుతుంది? జెడ్పీ రోడ్డు ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా చేయలేకపోవడం వల్ల ఈ గుంతలమయాన్ని తీసుకొని బేస్మెంట్ పోస్తారు. ఎవరన్నా పోస్తే కంకర పోస్తారు కానీ బేస్మెంట్ తీసుకొచ్చి పోస్తారు కానీ ఇది బేస్మెంట్ చేసి ఎవరు బాధ పెడతారు? ఇప్పుడు ఇది ఇంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా కమిషనర్ పట్టించుకోకపోవడం, కమిషన్ నిర్దేశం వల్లనే ఈరోజు ప్రజలకి ఈ రోడ్డుకి ఇంత ఇబ్బంది పడుతుంది. గత ఎన్నిసార్లు కూడా మేము లెటర్లు ఇచ్చాం ఈ రోడ్డు ప్యాచ్ వర్క్ చేయమని. దానివల్లనే 21 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరో కాంట్రాక్టర్ కాకుండా జేసీబీ తెచ్చి బేస్మెంట్ తీసుకొచ్చి అక్కడ పోసేసి మన కంకర దాన్ని పోసేసి ఆ తర్వాత ఇది తీసుకొచ్చి పోసాను. ఇది 21 లక్షల రూపాయల వర్క్ అంటారు. దీని మీద ఇమీడియట్గా చర్య తీసుకొని దీని మీద సరైన కార్యాన్ని తీసుకొని దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.